Hey guys, welcome back to my channel. It's me, Gayatri. ఈ వీడియోలో మనము రిపబ్లిక్ డే స్పెషల్గా ఒక మంచి ఈవెంట్కి అయితే వెళ్ళబోతున్నాము. సో దానికన్నా ముందు మార్నింగ్ అయితే నాకు ఇలా వాకింగ్కి వెళ్ళేటప్పుడు మంచిగా రిపబ్లిక్ డే స్పెషల్ అనేసి ఇలా డెకార్ చేసి పెట్టారనమాట. సో ఇదే కాదు, ఇంకా చాలా ప్లేసెస్లో వాళ్ళు కూడా డెకార్ చేస్తూ ఉన్నారు. కానీ సడన్గా నా ఫోన్ లాక్ అయిపోయింది ఫర్ 5 minutes వెళ్తూ ఉన్నప్పుడు. సో నేను స్క్రీన్ ఆఫ్ చేయకుండా అలానే ఆన్ చేసి పెట్టి ఇలా లాక్ అంతా తప్పుగా టైప్ అయిపోయి అలా లాక్ అయిపోయిందనమాట. సో అక్కడ తీయలేదు. అండ్ ఇక్కడ వెళ్ళిపోతున్నాము ఈ నార్బెట్ మాల్కి. మనమైతే అక్కడే అనమాట ఈవెంట్ జరిగేది. ఇక్కడ చూసారు కదా, దుర్గం చెరువు లేక్ దగ్గర నుంచి వెళ్తాము. ఇది పార్క్ లాగా అనమాట. సో బాగుంటుంది. నేను ఇది ఇనాగ్రేట్ చేసిన స్టార్టింగ్లోనే వెళ్ళాను మా తమ్ముడితోని. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ పెద్దగా ఉంది ఈ బ్రిడ్జ్. దీన్ని కేబుల్ బ్రిడ్జ్ అంటారు. ఒకవేళ మీరు హైదరాబాద్లో ఫస్ట్ టైం వస్తే మీకు తెలియదని చెప్తున్నాను. ఒకవేళ తెలుసుంటే ఇగ్నోర్ చేసేయండి. సో ఇక్కడంతా నైట్ అంతా మంచిగా డెకార్ చేస్తారు. స్పెషల్ డేస్ అన్నప్పుడు మాత్రమే ఇట్లా మన ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ అంతా ఉంటాయి. అండ్ ఇక్కడ మనమైతే ఇనార్బిట్ మాల్కి వచ్చేసాము. ఇలా ఉంటుంది. నన్ను చెల్లిని డాడీ డ్రాప్ చేసేసి ఇంకా వెళ్ళిపోయారు. ఇక్కడ మనం రోడ్ క్రాస్ చేసేస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇలా ఉంటుంది అనమాట ఓవరాల్ అవుట్లుక్ బయట నుంచి. అండ్ ఇది ఎంట్రన్స్ పార్కింగ్ అనమాట. చిన్నగా వాటర్ ఫౌంటైన్ లాగా ఉంది ఇదనమాట. ఇక్కడ లోపలికి వెళ్ళిపోయాక నేను ఫస్ట్ ఫ్లోర్లో అయితే రాగానే హెచ్ఎన్ఎం ఉంది. సో సేల్ ఉంది కదా హెచ్ఎన్ఎంలో, మన బడ్జెట్కి ఏమైనా దొరుకుతుందేమో, ఫర్ ద ఫస్ట్ టైం ఏమైనా షాప్ చేద్దాము హెచ్ఎన్ఎంలో అని అనుకున్నా. స్టోర్ అయితే చాలా బాగుంది, చాలా పెద్దది స్టోర్. కలెక్షన్ కూడా చాలా యూనిక్గా చాలా బాగుంది. ఇంత కలెక్షన్ నేను ఎప్పుడు చూడలేదు, అంతలా ఉంది కలెక్షన్ అయితే. యాక్సెసరీస్ పిచ్చి నాకైతే. ఫస్ట్ నేను యాక్సెసరీస్ దగ్గరికే వెళ్ళాను. ఇది చూసారు కదా ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయో. ఇవన్నీ 400 999 ఉందనుకుంటా. ఈ ఇన్విజిబుల్ చైన్స్ అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా 300 400 అలా ఉందన్నమాట. సో నేను ఓన్లీ ఇంకా చూసేసి వచ్చేసాను. ఇదనమాట మనం వచ్చిన ఈవెంట్. స్ట్రాబెరీ ఫెస్ట్కి అయితే వచ్చాము. అండ్ ఇది ఇనార్బిట్ మాల్లోని సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. సో ఫస్ట్ ఫ్లోర్లో అంటే మనం రాగానే ఎంటర్ అయ్యాక దాన్ని ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటే దాని పైన ఉన్న ఫ్లోర్లో ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇలా స్ట్రాబెరీకి ఫ్లేవర్లో సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ అంతా ఉంటుంది. దీంట్లో మెయిన్గా మనం చేయాల్సిన 4 థింగ్స్ చెప్తాను. ఫస్ట్ అయితే ఇలాంటి మంచి పిక్స్ తీసుకోవడం. అండ్ సెకండ్ వచ్చేసి ఈ స్ట్రాబెరీ పెయింటింగ్ అనమాట. అండ్ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ చూసారు కదా, ఇన్ని డెలిషియస్ డెజర్ట్స్ ఉన్నాయి. యాజ్ ఎ డెజర్ట్ లవర్గా నేను చెప్తున్నాను, యూ కెన్ ట్రై మోస్ట్ ఆఫ్ ద డెజర్ట్స్. చాలా బాగున్నాయంట. కానీ నేనైతే ఏం తినలేదు, నేను డైట్లో ఉన్నాను అనేసి. అండ్ అక్కడ మినిసో అని చూపిస్తున్నాను. ఇంకొక థింగ్, లాస్ట్ 4th థింగ్ ఏంటి అంటే అది మీకు ఒక చిన్న సర్ప్రైజ్ లాస్ట్లో యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ నాకు స్టోర్స్ కనిపించాయి కదా, మంచిగా ఫ్లెక్స్ చేస్తూ ఉన్నాను అనమాట నా టాటూని. అండ్ మ్యాథ్స్లో కూడా చాలా మంచి సేల్ ఉందని చూశాను. సో ఏమేమి ఉన్నాయా అని చూస్తున్నాను. ఇక్కడ ఈ టాప్స్ నచ్చాయి ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కానీ క్లాత్ మెటీరియల్ క్వాలిటీ వైజ్లో అస్సలు నచ్చలేదు. సో మనకు కావాల్సినవేమో సేల్లో లేదు, సేల్లో ఉన్నవేమో క్వాలిటీ నచ్చదు. సో క్వాలిటీ లేనిది చెప్పాలంటే మనము ఎక్కువ యూస్ చేయలేమనేసి ఇంకా అక్కడ కూడా ఏమి తీసుకోలేదు. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు పర్చేస్ 1 జీన్స్, కానీ నాకు అస్సలు సెట్ అవ్వట్లేదు. ఇంకా ఆన్లైన్లో అయినా చూడాలి. నెక్స్ట్ ఇక్కడ డెకాథ్లాన్కి వచ్చాము. ఇక్కడ ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది, చెప్తాను. ఫస్ట్ అయితే మా చెల్లి ఇలా సైక్లింగ్ చేస్తూ ఉంది. నేను జిమ్కి వెళ్తే ఇవన్నీ చేస్తా అని చూపిస్తున్నాను. నువ్వు కూడా చెయ్యక్క అంటుంది ఇక్కడ. కానీ నేను చెయ్యనే బాబు, నాకు కాళ్ళు వస్తాయని కూర్చున్నా. అండ్ ఇక్కడ దీన్ని ఏమంటారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఇలా చేస్తారు అనేసి తెచ్చి ఏదో ట్రై చేస్తూ ఉంది. నేను చెప్పాను కదా సర్ప్రైజ్ ఇదే అనమాట. ఆ బ్యాగ్ చూసారు కదా, ఆ బ్యాగ్ మనకి ఫ్రీ వస్తుంది. అసలు ఏం చేస్తే వస్తుందంటే
ఈ బాల్ ఉంది కదా, అండ్ అక్కడ ఒక రెడ్ లైన్ ఉంది కదా, ఆ లైన్లో నుంచి మనము గోల్ వేయాలన్నమాట. అండ్ మనకి 3 ఛాన్సెస్ ఇస్తారు. అండ్ మనము 2 ఛాన్సెస్లో ఒకవేళ ఇది కంప్లీట్ చేస్తే మనకు ఆ బ్యాగ్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఛాన్స్లో అయితే కొంచెం కూడా దూరం వెళ్ళలేదు, సెకండ్ ఛాన్స్లో ఇంకొంచెం అలా వెళ్ళిందనమాట. లాస్ట్ ఛాన్స్ అనమాట. ఇప్పుడు మనమైతే గోల్ కొట్టేసాము, కానీ నో యూజ్, ఒకటే గోల్ కొట్టాము. దీనికి ఏం చేయాలంటే అక్కడ ఒక స్కానర్ ఉంది, అది స్కాన్ చేసి రిజిస్టర్ అయితే మనం ఇలా గోల్స్ కొట్టే ఛాన్స్ ఇస్తారు. పర్ లాగిన్ పర్ పర్సన్కి 3 ఛాన్సెస్. ఒకవేళ 2 ఛాన్సెస్లో మనం గెలిచేస్తే మనకి ఆ బ్యాగ్ అయితే ఫ్రీ వస్తుంది. అండ్ ఇక్కడ ఈ చిన్న హెలో కిటీ దగ్గర ఎంత క్యూట్గా ఉంది కదా పాప. సో నాకు ఇలాంటి క్యూట్ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేయడం చాలా ఇష్టం. సో అదనమాట డెకాథ్లాన్లో ఉంది. ఇక్కడ చూసారా సబ్వే సర్ఫర్స్, రియల్ లైఫ్లో కూడా మనం ఇలా ఆడొచ్చు. అంటే మొత్తం సెటప్తో కాకపోయినా కానీ ఇలా వర్చువల్గా ఆడొచ్చు. ఇక్కడ ఇంకా చాలా గేమ్సే ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఫన్ జోన్ ఉంది. నేనైతే ఈ ఫన్ జోన్లో నేనైతే ఎప్పుడూ ఆడలేదు గేమ్స్. అట్లీస్ట్ బౌలింగ్ అన్నా ఆడాలి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. దట్స్ వన్ ఆఫ్ మై విష్. ఇక్కడ ఇంకా అన్ని గేమ్స్ అలా చూస్తూ ఉన్నా. ఇక్కడ ఇంకా మిర్రర్ మేజ్ కూడా ఉంది. సో మనం ఏ సైడ్ వెళ్ళినా కానీ మన మిర్రర్ అంతా కనిపిస్తూ ఉంటుంది వేలో. అండ్ డాషింగ్ కార్స్ కూడా ఉన్నాయి. నేను ఎప్పుడు మాల్స్కి వెళ్ళినా కానీ మా ఇంటి దగ్గరలో ఉన్న మాల్సే బాగా ఎక్స్ప్లోర్ చేస్తా. సో ఇన్ఆర్బిట్ మాల్ ఫస్ట్ అంటే చాలా రోజుల తర్వాత, అంటే ఇయర్స్ తర్వాత వచ్చానని ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కుతూ అలా పైకి ఫుడ్ కోర్ట్ వరకు వచ్చాము. ఇక్కడ మా చెల్లి మొహం మార్చేసుకుంది, తనకి ఏమీ తినడానికి ఇవ్వలేదని. ఏం చేస్తాం చెప్పండి, స్పెషల్ డేస్ అప్పుడు ½ an hour పెడతారు అక్కడ వెయిటింగ్ టైమే. సో మాకంత టైం ఉండదు ఎక్స్ప్లోర్ చేయడానికి అనేసి ఇంకా వద్దనేసి ఇంకా మళ్ళీ ఇక్కడ మనకి లైవ్ బ్యాండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఒక చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ అన్నాను కదా, సో ఇదే అనమాట ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్. ఇలా మంచిగా బ్యాండ్ లైవ్ మ్యూజిక్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మేము ఇది సౌండ్ వినిపించగానే వెంటనే ఫాస్ట్గా వెళ్ళిపోయి అక్కడ వాలిపోయాము. సో ఇక్కడైతే మంచి మంచి మ్యూజిక్ సాంగ్స్ అన్నీ పాడుతూ ఉన్నారు. అండ్ నాకైతే పర్సనల్గా ఇట్లా మ్యూజిక్ వైబ్ ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం. అది ఇంకా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. దిస్ ఈజ్ వెరీ మచ్ సచ్ గుడ్ ఈవెంట్ అని చెప్తా. స్ట్రాబెర్రీ సీజన్లో ఇలా మంచిగా ఫుడ్ ఐటమ్స్ కానీ అందరికీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఫోటోగ్రాఫ్స్ అంటే చాలా ఇష్టం. అక్కడ మనం స్కాన్ చేసి మనం రిజిస్టర్ అయిపోతే చాలు, మనకి పర్ లాగిన్కి ఒక్క ఫోటో ఇస్తారు. మేము అలా 2 ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా అంతా ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా ర్యాపిడో అయితే బుక్ చేసేసుకున్నాము. సో అక్కడ ర్యాపిడో కూడా మంచిగా మన రిపబ్లిక్ డే థీమ్ ఫాలో అయిపోయి ఉంది. చూసారు కదా, మనం ఇక్కడ లేన్ 1 దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా మా ఆటో అయితే వచ్చేస్తుందంట. ఇక్కడ నేను చూపిస్తున్నాను, డెర్మటాలజీ చెప్పాను కదా, వాళ్ళు ఇచ్చినవి యూజ్ చేసినాను, తగ్గుతున్నాయి. సో ఇక్కడ నా ఫోన్తో మా చెల్లి ఫోన్తో లాగిన్ చేసినందుకు నాకు 2 ఫొటోస్ వచ్చాయి. సో ఏ ఫోటో బాగా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసేయండి. ఇదన్నమాట నైట్ వ్యూ ఇన్ఆర్బిట్ మాల్లో. అండ్ నేను ఇందాక చెప్పాను కదా స్పెషల్ డేస్లో ఇలా మంచిగా ట్రై కలర్స్ పెడతారనేసి. కేబుల్ బ్రిడ్జ్ దగ్గర చూసారు కదా, మంచిగా ట్రై కలర్స్ అయితే పెట్టారు. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతూ ఇంకా మా చెల్లి లూడో ఆడుకుంటుంది ఒక్కతే. ఇంకా తనని సాడ్ చేయడం నాకు అంత బాగా అనిపించలేదు. ఎలా అయినా కూల్ చేసేసేయాలి. ఇదంతా నైట్ వ్యూ. ఇక్కడ ఒక ఈవెంట్ కూడా ఉంది. అండ్ ఆల్సో ఎప్పుడు మెట్రో స్పెషల్ ఈవెంట్కి వెళ్ళినా ఇలా మంచిగా రంగోలీ చేసేస్తారు. నేనైతే ఐస్ క్రీమ్ కొనిచ్చేసాను తను హ్యాపీగా ఉండడానికి. ఎందుకో తను అలా ఉంటే నాకు నచ్చదు. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గాయస్. ఒకవేళ ఎండ్ వరకు చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. యువర్ వాచ్ టైమ్ మీన్స్ అలాట్ టు మీ. ఇలాంటి వీడియోస్ కోసం ఏ వీడియో కూడా మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.